హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు ఎల్ఓసి అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనం ప్రాక్టికల్గా ట్రై చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా కేసెస్లో మనం డేటాని ఇండెక్స్ వైజ్ లేదా కాలమ్ వైజ్ పుల్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎల్ఓసి ఐఎల్ఓసి ఇలా టూ వర్షన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో అయితే ఎల్ఓసి మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఐఎల్ఓసి ఏంటి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది. సో బేసికల్ ఎల్ఓసి అంటే లైక్ నేను ఇక్కడ డేటాని సో బేస్డ్ ఆన్ ఇండెక్స్ వైజ్ లేకపోతే కాలమ్ వైజ్ అలానే డైరెక్ట్ గా బూలియన్ వాల్యూస్ ని ఫిల్టర్ చేయడం అలాంటి ఈ మెథడ్ యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట. స్ట్రైట్ రైట్. ఓకే, ఇక్కడ నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ డేటా ఫ్రేమ్ లో కాలమ్స్ వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సో సాలరీ, లొకేషన్, కోర్స్, కండిషన్ చెక్, మెయిన్ చెక్, ఇలా డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ రన్ చేద్దాం ఈ పర్టికులర్ సెల్ అనేది. సో రన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే మీరు సెల్ రన్ చేస్తారో ఆ పర్టికులర్ సెల్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే d.loc అండ్ కండిషన్ చెక్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే బేసికల్ గా ఏదైతే ట్రూ బ్లాక్ ఉంటుందో, ఓకే, సో ఇక్కడ ట్రూ బ్లాక్ ఉంటుంది అంటే నథింగ్ బట్ సో ఈ కాలం ట్రూ వాల్యూస్ ఉంటాయో అవి డైరెక్ట్ గా ఫిల్టర్ చేస్తుంది. ఓకే, నేను ఎక్కడ కూడా కాలం నేమ్ ఇస్ ట్రూ ఫాల్స్ ఎక్కడ స్పెసిఫై చేయలేను. బై డిఫాల్ట్ అది ట్రూ వాల్యూస్ ని ఫిల్టర్ చేసి మనకైతే అవుట్పుట్ రిటర్న్ చేస్తున్నాం. సో రన్ చేద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను కోడ్ రన్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని కేసెస్లో అది రిఫ్లెక్ట్ అనేది అవడం లేదనమాట. అది బగ్గా ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు. బట్ సో చూద్దాం ఏంటనేది. సో మీరు చూస్తే ఇక్కడ ఈ కండిషన్ చెక్ అనే కాలంలో బేసిక్గా టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 8 రికార్డులు ఉన్నాయి అన్నమాట. సో 8 రికార్డులో ఏంటి ఇక్కడ 4 రికార్డ్స్ ట్రూ మాత్రమే వచ్చినాయి. అంటే ఈవెన్ దో ఈ కాలంలో ట్రూ ఫాల్స్ ఉన్నా బట్ ఇదేం చేస్తుందంటే ఈ మెథడ్ ఓన్లీ బూలియన్ కాలం ఏదైతే ట్రూ ఉంటాయో వాటిని మాత్రమే ఫిల్టర్ చేసి మనకి అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. సో ఇది డిలీట్ చేస్తున్నాయి, ఇది ఈ పర్టికులర్ సెల్ అనేది అర్థమైంది కదా. సో ఏంటనేది ఓకే. సో దాని తర్వాత ఇది ఆపోజిట్ అన్నమాట. సో ఇందాక ఏంటి ట్రూ రిటర్న్ చేసిన కదా, ఇది వచ్చేసరికి ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ అంటే ఇక్కడ టైల్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం కదా. సో మీరు పేరు ఏదైనా పిలవండి. సో టైల్ అంటారు, టిల్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ట్రూ కి ఆపోజిట్ వచ్చేసరికి ఫాల్స్ కాబట్టి ఆ కాలంలో ఏదైతే ఫాల్స్ రికార్డ్స్ ఉన్నాయో ఆ ఫాల్స్ రికార్డ్ అన్ని కూడా మనకి రిటర్న్ చేస్తున్నాం. బేసికల్గా ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 4 వచ్చినాయి. సో ఈ కండిషన్ చెక్ అనే కాలంలో 4 ట్రూ వాల్యూస్ ఉన్నాయి, 4 ఫాల్స్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇందాక 4 ట్రూ వచ్చినాయి, ఇప్పుడు వచ్చేసరికి 4 ఫాల్స్ అయితే వచ్చినాయి. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ మనం మల్టిపుల్ కాలమ్స్ అనేది కండిషన్ చెక్ చేసుకోవచ్చు. లైక్ 2-3 కండిషన్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కాలం కండిషన్ చెక్, మెయిన్ చెక్ ఈ రెండు కూడా బూలియన్ డేటా టైప్స్. ఓకే, అంటే రెండు కాలమ్స్ లో ఏదైతే ట్రూస్ ఉంటాయో అవి మాత్రమే రిటర్న్ అవుతాయి అన్నమాట. అంటే నథింగ్ బట్ కండిషన్ చెక్, మెయిన్ చెక్ అనే కాలమ్స్ లో ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు ఆ రెండిట్లో కూడా ఓన్లీ ట్రూ మాత్రమే రిటర్న్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 8 రికార్డ్స్ అంటే 8 రికార్డులు ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే ట్రూ ట్రూ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా ట్రూ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్. కావాలంటే మీరు చూడొచ్చు ఇక్కడ. ట్రూ ట్రూ ఇది ఒక రికార్డ్ వచ్చింది, ఫాల్స్ ఇది రాదు, ఫాల్స్ ట్రూ రాదు, ట్రూ ఫాల్స్ రాదు. అంటే అట్లీస్ట్ రెండు కాలమ్స్ లో కూడా ట్రూ మాత్రం ఉంటే ఆ రికార్డ్స్ మాత్రమే మనకి అవుట్పుట్ లో వస్తుంది, లేకపోతే రాదు. ఇది డిలీట్ చేస్తాం. అలానే ఆర్ అంటే నథింగ్ బట్ అట్లీస్ట్ ఏదో కాలం ట్రూ అని ఉండాలి. ఏదైనా కండిషన్ చెక్ అనే కాలంలో ఆర్ మెయిన్ చెక్ అనే కాలంలో ఏదో ఒక ట్రూ వాల్యూ ఉంటే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. మీరు చూస్తే 7 రికార్డ్స్ లో వచ్చినాయి అవుట్ ఆఫ్ 8 రికార్డ్స్. ఎందుకు 8వ రికార్డ్ రాలేదంటే రెండిట్లో వాడు ఈ రికార్డ్ చూసుకుంటే ఫాల్స్ ఫాల్స్.
ఓకే. సో రిమైనింగ్ అన్ని రికార్డ్స్కి ట్రూ కాల్స్ ఫాల్స్ ట్రూ ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఇది ఒక్క రికార్డ్ అడిగే 2 కాలమ్స్లో కూడా వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ ఉండటం వల్ల మనకి అవుట్పుట్ అనేది రాలేదు. అందువల్ల 7 రికార్డ్స్ అయితే వచ్చాయి. ఓకే. సో దాని తర్వాత సో ఎల్ఓసి ఆఫ్ 2 అంటే నథింగ్ బట్ సో ఈ బేసిక్‌గా ఇండెక్స్ అనేది 0, 1, 2, 3, 4, 5, 6 అలా ఉంటదనమాట. ఇక్కడ ఎల్ఓసిఎఫ్ అంటే ఏదైతే సెకండ్ ఇండెక్స్ ఉంటదో ఆ రికార్డ్ అనేది రిటర్న్ అవుతుందనమాట. సెకండ్ అంటే ఏంటిది 103. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇది 0, 1, 2, 3, 4 అలా ఉంటదనమాట. సో మనం ఏం స్పెసిఫై చేసినాం ఎల్ఓసిఎఫ్ 2 స్పెసిఫై చేసాం కాబట్టి 2లో ఏం రికార్డ్ ఉంది 103 సురేష్, చెన్నై, డాక్స్ ఇలా ఉంది కదా! అదే మనకి అవుట్‌పుట్‌లో వచ్చింది. చూడొచ్చు 103 సురేష్ 676 చెన్నైలో. ఓకే. సో ఇలా వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఎల్ఓసి2 అంటే సో ఏదైతే మనకి ఇండెక్స్ 2లో సెకండ్ రికార్డ్ ఉంటదో ఆ రికార్డ్‌లో ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉందో అంటే మీనింగ్ ఏంటంటే ఈ 103 అనే రికార్డ్‌లో ఎంప్లాయీ నేమ్ ఏంటిది సురేష్ ఉంది కదా! ఆ వాల్యూ మనకి అంటే ఎంటైర్ రికార్డ్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు. ఆ రికార్డ్‌లో పర్టిక్యులర్ కాలమ్ వాల్యూ కూడా మీరు రిటర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. మీకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకే. చూడండి ఏమొచ్చింది? సో, సురేష్ వచ్చిందన్నమాట. ఓకే. ఇలా సో, రకరకాల అవుట్‌పుట్స్ అయితే మనకి జనరేట్ అవుతుంటాయన్నమాట. ఓకే. ఇదొకటి. సో, దాని తర్వాత ఇక్కడ 1, 3, 5 ఓకే. ఇందాక చెప్పా కదా! మనకి ఇండెక్స్ ఉంటది కదా! ఆ 3 ఇండెక్సెస్ కాలమ్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. అంటే నథింగ్ బట్ సో, ఈ రికార్డ్ వస్తది. అండ్ 3 అన్నారు కదా! సో, ఈ రికార్డ్ అండ్ 5 అంటే 106 ఓకే. ఎందుకంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రన్ చేద్దాం. సో దట్ వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. అవును. రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. చూసారా 102, 104, 106 ఓకే. సో 102 అంటే నథింగ్ బట్ ఒకటోది అండ్ 104 అంటే 3, 5 అంటే 106 ఎందుకు ఇలా వచ్చిందంటే ఇండెక్స్ అనేది ఇందాక చెప్పినట్టుగా 0, 1, 2, 3, 4, 5 ఇలా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏందంటే మీకు ఏదైతే రికార్డ్స్ కావాలో ఆ ఇండెక్స్ స్పెసిఫై చేసుకొని మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో దీని తర్వాత ఈ 1035లో మీరు స్పెసిఫిక్‌గా ఈ కాలమ్సే కావాలని మెన్షన్ చేయొచ్చనమాట. అంటే ఎంప్లాయీ ఐడీ కావచ్చు, ఎంప్లాయీ నేమ్ కావచ్చు, ఎంప్లాయీ పోస్ట్. ఈ విధంగా మనకి 7 కాలమ్స్ ఉన్నా ఔట్ ఆఫ్ 7 కాలమ్స్ ఓన్లీ నేను 3 కాలమ్స్ మాత్రమే ఫుల్ చేస్తున్నాను. ఏంటి ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ పోస్ట్. ఈ 3 కాలమ్స్ మాత్రమే నేను ఫుల్ చేస్తున్నాను. సో 102, 104, 6 అన్నమాట. ఓకే. అంటే ఆల్ కాలమ్స్ చేసుకోవచ్చు. లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఏదైనా స్పెసిఫై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత సో మళ్ళీ రన్ చేస్తున్నాను ఇది. సో ఒక్కోసారి రిఫ్లెక్ట్ అనేది అవ్వటం లేదనమాట. సో దానికోసం నేను చేయాల్సొస్తుంది. ఇక్కడ 1:3 అంటే ఒకటో ఇండెక్స్ నుంచి 3 దాకా అనమాట. అంటే సో 102, 3, 4 ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 101, 102, 3, 4 అనమాట. అంటే రేంజ్‌లో కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఇందాకేంటి ఇండివిడ్యువల్‌గా అంటే రెండో ఇండెక్స్‌లో ఏముంది, మూడో ఇండెక్స్‌లో ఏముంది, ఐదో ఇండెక్స్‌లో ఏముందని చెప్పాం. అలా కాకుండా రేంజ్ 1 నుంచి 3 దాకా ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనకు రావాలి. ఇలా కూడా మీరు రేంజ్ అనేది స్పెసిఫై చేసుకోవచ్చనమాట. అలానే రేంజ్ స్పెసిఫై చేసిన తర్వాత ఒక్క నిమిషం ఇది డిలీట్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సో కొన్నేంటంటే రిఫ్లెక్ట్ అనేది అంటే మళ్ళీ టోటల్ రన్ చేస్తే మనకి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో దానికోసం నేను మళ్ళీ రన్ చేయాల్సొస్తుంది. బట్ జనరల్‌గా PySparkలో అయితే ఉండదు ఈ కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ 103 ఉంది కదా! సో ఎంప్లాయీ నేమ్ టు ఎంప్లాయీ కోర్స్. అంటే సో ఎంప్లాయీ నేమ్ కాలమ్స్ నుంచి ఎంప్లాయీ కోర్స్ ఆ మధ్యలో ఏదైతే కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే అన్నీ ఇప్పుడు రేంజ్ అనేది ఇండెక్స్‌లో ఇవ్వచ్చు, కాలమ్స్‌లో కూడా ఇవ్వచ్చు అని చెప్పడం కోసం అన్నమాట. మీరిక్కడ చూస్తే 103 ఇండెక్స్ అలానే కాలమ్ వైస్ కూడా ఎంప్లాయీ నేమ్ నుంచి ఎంప్లాయీ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్, సాలరీ, లొకేషన్ అండ్ పోస్ట్ ఈ 4 కాలమ్స్ అనేది మనకి అవుట్‌పుట్‌లో వచ్చాయన్నమాట.
ఇలా సో రకరకాల కాన్సెప్ట్లు అనేది ఉంటాయి అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో దాని తర్వాత సో కోలన్ ఎంప్లాయ్ లొకేషన్ అంటే సో ఎంప్లాయ్ లొకేషన్‌లో ఏదైతే ఉంటాయో అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మొత్తం రన్ అవ్వలేదు. ఇప్పుడు రన్ చేస్తాను. సారీ ఇందాకది బగ్ కాదు. ఐ అండర్‌స్టాండ్. ఎందుకంటే డేటా ఫ్రేమ్ కాబట్టి ముందే డేటా ఫ్రేమ్ అనేది ఫిల్టర్ అవుతుంది కాబట్టి సో ఫర్దర్‌గా సీక్వెన్స్ రావడం. సారీ మై మిస్టేక్. ఇట్స్ నాట్ ఎ బగ్. ఓకే. ఎందుకంటే నేను ప్రతిసారి డేటా ఫ్రేమ్ ఇస్తున్నాను కదా! సో దానివల్ల ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. ఇక్కడ చూడు. ఇక్కడ చూడండి ఎంప్లాయ్ లొకేషన్ కదా! అంటే ఇప్పుడు మనకి ఏదైతే సో డేటా ఫ్రేమ్‌లో డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి కదా! సో ఈచ్ రికార్డ్‌లో ఎంప్లాయ్ లొకేషన్‌కి ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం స్పెసిఫై చేస్తున్నాం. చూడండి చెన్నై, బెంగుళూరు అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే అన్ని కాలమ్స్‌ని ఇగ్నోర్ చేసి ఓన్లీ ఎంప్లాయ్ లొకేషన్ అనే కాలమ్ మాత్రమే తీసుకొస్తాం. గుర్తుంచుకోండి. ఈవెన్ దో మీరు ఏదైతే డేటా ఫ్రేమ్ యాక్సెస్ చేస్తున్నారో వితిన్ ఏ డేటా ఫ్రేమ్‌లో ఒక 10 కాలమ్స్ ఉన్నా ఐ డోంట్ వాంట్ ఆల్ కాలమ్స్. ఐ వాంట్ ఓన్లీ సో 10 ఎంప్లాయ్ లొకేషన్ కాలమ్స్. చూడండి ఆ డేటా మాత్రం మనం డిస్‌ప్లే చేస్తున్నాం. ఓకే. అలానే ఇక్కడ సో స్పెసిఫిక్‌గా ఫిల్టరింగ్ కూడా చేసుకోవచ్చనమాట. సో ఫస్ట్ ఇది డిలీట్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. సో యూ కెన్ సీ దట్. ఓకే. ఇక్కడ ఏం స్పెసిఫై చేసిన ఎంప్లాయీ సాలరీ ఏదైతే ఉందో, ఆ ఎంప్లాయీ సాలరీ అనే కాలంలో ఏదైతే 800 కన్నా ఎక్కువ ఉంటదో ఆ రికార్డ్స్ మాత్రమే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌పుట్ చూస్తే ఓన్లీ ఒక రికార్డ్ సో 2 రికార్డ్స్ మాత్రమే సాటిస్ఫై అయినాయన్నమాట మనం రాసిన కండిషన్. అందువల్ల మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేది 2 రికార్డ్స్ వచ్చిందన్నమాట. ఇలా ఈ ఎల్ఓసి మెథడ్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. లైక్ స్లైసింగ్ కావచ్చు, లేకపోతే బూలియన్ ఫిల్టరింగ్ కావచ్చు, లేకపోతే ఇండెక్స్ వైస్ డేటా ఫిల్టర్ కావచ్చు. రకరకాల యూజ్ కేసెస్ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే సో కొన్ని కేసెస్‌లో ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉంది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.